ఒక్కసారి ఊహించుకోండి, సుదీర్ఘ మార్గంలో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మీ టైర్లు అరిగిపోయాయని మీరు గ్రహిస్తారు. అరిగిపోయిన టైర్లు పంక్చర్ అయ్యే అవకాశం ఉంది మరియు తరువాత రైడింగ్ చేసేటప్పుడు మోటార్ సైకిల్ కంట్రోల్ కోల్పోవచ్చు. ఇలా జరగాలని ఎవరూ కోరుకోరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. హాయ్, నా పేరు కెరాన్ మరియు ఈరోజు నేను మీ మోటార్ సైకిల్ టైర్ కండిషన్ ఎలా తనిఖీ చేయాలనే దాని గురించి చెప్పబోతున్నాను. సరైన టైర్ కండిషన్ మరియు సరైన టైర్ టైప్ మోటార్ సైకిల్ పనితీరును ప్రభావితం చేస్తుంది. టైరులో ఏవైనా కోతలు లేదా పగుళ్లు టైర్ వైఫల్యానికి మరియు మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోవడానికి దారితీయవచ్చు. ప్రతి ట్రిప్కు ముందు టైర్ కండిషన్ ని మీరే ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు చెబుతాను. మొదలు పెడదాం. రైడింగ్ చేసే ముందు టైర్ల కండిషన్ను చెక్ చేసుకోవాలి. ఏదైనా క్రాక్స్, కట్స్, ఎక్స్పోజ్డ్ ట్రెడ్స్ ఆర్ వైర్స్, బల్జెస్ లేదా ఫ్రంట్ 1.6 మిల్లీమీటర్లు లేదా వెనుక 2.0 మిల్లీమీటర్ల కంటే తక్కువ ట్రెడ్ డెప్త్ ఉంటే మీరు వెంటనే టైర్లను మార్చుకోవాలి. ఇంకా మీరు రైడ్ చేయడానికి ముందు ప్రతిరోజు టైర్ ప్రెషర్ను చెక్ చేసుకోవాలి మరియు కంపెనీ సిఫారసు ప్రకారం ప్రెషర్ సరిగ్గా ఉందని ధృవీకరించుకోండి. రైడింగ్ టైర్లను వేడెక్కిస్తుంది కనుక రైడింగ్ చేసే ముందు టైర్ ప్రెషర్ను చెక్ చేసుకోవాలి. ఇంకా రైడింగ్ తర్వాత ప్రెషర్ చెక్ చేయడం వల్ల అధిక ద్రవ్యోల్బణ పీడన రీడింగ్ కు దారితీస్తుంది. తక్కువ గాలి ఉన్న టైర్లు మృదువైన కార్నరింగ్ కష్టతరం చేస్తుంది మరియు వేగంగా టైర్ అరుగుదలకు దారితీస్తుంది. అయితే అతిగా పెరిగిన టైర్లు తక్కువ రోడ్డుకు తాకుతుంది. ఇది స్కిడ్డింగ్ మరియు నియంత్రణ కోల్పోవడానికి కారణమవుతాయి. కాబట్టి టైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా అవసరం. లేకపోతే వీల్ గ్రిమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ పంక్చర్ అయినప్పుడు క్రమంగా ఒత్తిడిని కోల్పోతూ ఉంటాయి. అంతేకాక టైర్లలో వేర్ బార్ సచ్చువేసిన ప్రదేశాన్ని TWI మార్క్ సూచిస్తుంది. వేర్ బార్స్ రోడ్డును తాకినప్పుడు టైర్ పరిమితిని చేరుకున్నట్లు మరియు టైర్ మార్చాల్సిన అవసరం ఉందని ఇది సూచిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు టైర్ను రీప్లేస్ చేస్తున్నప్పుడల్లా సుజుకి ద్వారా సిఫారసు చేయబడ్డ సైజు మరియు రకం యొక్క టైర్ని దయచేసి ఉపయోగించండి. వేరే పరిమాణం లేదా రకాన్ని ఉపయోగించినట్లయితే మోటార్ సైకిల్ హ్యాండ్లింగ్ తీవ్రంగా ప్రభావితమవుతుంది మరియు దీని ఫలితంగా మోటార్ సైకిల్ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. టైర్ కండిషన్ను తనిఖీ చేసేటప్పుడు ఎలాంటి విషయాలు పాటించాలో ఇప్పుడు మీకు తెలుసు.